అవన్న కాస్త ఆ సమయాన్ని దొంగలించవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్షేమకాలం అంతా యేసయ్యని త్రోసివేసే వరకు ఉండవద్దు. నువ్వెప్పుడైతే ఆయన ఆశీర్వదిస్తావో, అనుసరిస్తావో, నీ కుటుంబంలో మేలు జరగటం ప్రారంభించబడుదురు గాక. ప్రభుని గణపరుస్తాము, ఆరాధిస్తాము, నెమ్మది కలిగిన మనసు ఉండదు, సమాధానం కలిగిన మనసు ఉండదు. నోటికి ఎలా పడితే అలా మాట్లాడుతుంటాం. దయచేసి అలా వద్దు. దేవుని వైపుకు చూస్తే ఆయన ఇచ్చే దీవులు మీరు పొందుకుందురు గాక. చదువు నన్న మాట చదువు, నేను ముగించేస్తున్నా త్వరగా. కాబట్టి ఈ మాట శ్రద్ధగా వినండి. కాబట్టి నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, చాలా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించి చదువునాను. చాలా ఆయన మాట జాగ్రత్తగా వినాలంట. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే జాగ్రత్తగా వింటూ ప్రారంభిస్తావో అప్పుడు మన కుటుంబంలో ఊహించలేని కార్యములు నా దేవుడు కుమ్మరించగలుగును గాక. ఆయన కృపావరాలతో నింపబడును గాక. నువ్వు బయటకు వెళ్ళినా, లోపలికి వచ్చినా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా నా ప్రభు నిన్ను ఆశీర్వదించబడును గాక. ఎప్పుడో తెలుసా? పూర్ణమైన మనసుతో, పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధించేవారుగా ఉండాలి. నీ దేవుడని మాట శ్రద్ధగా, జాగ్రత్తగా వినాలి. దేవుని స్తోత్రం. ఇన్ని వినట్టు కాదండి, జాగ్రత్తగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, భార్య కలిగిన వ్యక్తిగా నా దేవుని కృపనే గణపరచాలన్న ఒక భయముతో, భక్తితో నువ్వు జాగ్రత్తగా వినాలి. దేవుని స్తోత్రం. ఎలా పడతాలో కాదండి, ఈ మధురమైన మాటలు, ఊహించలేని మాటలు. అందుకంటే ఆ దుంటి తేనె దారుల కన్నా మధురమైనది ఈ మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మరలా రేపటి దినాన నువ్వు చూడలేవు, వినలేవు. ఈ మధురమైన మాటలు నీ హృదయంలోనికి రావాలంటే నా యేసయ్యని రోజు నువ్వు ఆస్వాదించబడునుగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమల చే